వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 34వ భాగం 13, 11, 25 బాలకాండలో చతుర్వింశ సర్గ 24 నావపై ఎక్కి నదిని దాటేటప్పుడు నీరు బద్దలవుతున్నట్లుగా ఎంత గంభీర ధ్వని వస్తోందేమిటి, కారణం ఏమిటని శ్రీరాముడు అడిగితే విశ్వామిత్రుడు జవాబు ఇవ్వటం. విశ్వామిత్రుడు మలద, కరుష, తాటకా వనాలను గురించి రాముడికి తెలిపి తాటకను చంపమని శ్రీరాముణ్ణి ప్రేరేపించటం కథ. తతఃప్రభాతే విమలే కృతాగ్ని కమరిందమౌ విశ్వామిత్రం పురస్కృత్య నద్యాస్థిరముపాగత. తతః ఆ తర్వాత అరిందమౌ శత్రు సంహారకులై ఆ రామలక్ష్మణులు విమలే పరిశుద్ధమై ప్రభాతే సాపతకాలలో కృత అగ్నిక చేయబడిన అగ్ని కార్యాలు గల విశ్వామిత్ర పురస్కృత్య ఎదుట ఉంచుకొని నద్యా గంగా నది యొక్క తీరాని ఒడ్డు ఉపాగతౌ చేరారు. శత్రుమర్దనులైన రామలక్ష్మణులు ఇద్దరు పవిత్రమైన ప్రాతకాల కృత్యాలని నెరవేర్చుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉన్న విశ్వామిత్రుడు బయలుదేరి ముందుగా నడవగా గంగా తీరం చేరారు. తే చ సర్వే మహాత్మాను మునయ సంసితవ్రతా ఉపస్థాస్య తాప్య శుభాం నాభం విశ్వామిత్రమధాబ్రవత్. మహాత్ములై సంసితవ్రత తీవ్రమైన తపశ్చర్య కలవాళ్ళే తే ఆ సర్వే సమస్తమైన మునయ మునులు శుభాం శుభకరమై నాభం ఉపస్థాప్య తీసుకొని వచ్చి ఆ తర్వాత విశ్వామిత్రుడితో అబ్రువన్ ఇలా అన్నారు. తీవ్ర తపశ్చర్య గల మహాత్ములైన ఆ మునులంతా మంగళకరమైన ఒక నావను తెచ్చి విశ్వామిత్రుడితో ఇలా నివేదించారు. ఆరోహతం భవన్నాభం రాజపుత్ర పురస్కృత అరిష్టం గచ్చ పంధానం మా భూత్కాల విపర్య. భవాన్ మీరు రాజపుత్ర పురస్కృత రాజపుత్రుల చేత ముందు ఉంచుకొన్న బడిన వాళ్ళవై నావం ఆరోహతు ఎక్కువ అరిష్టం శుభము కలుగునట్లుగా పంధానం మార్గాన్ని గచ్చాపు కాల విపర్య కాలంలోని మా భూత్ కాకపోవు గాక. రామలక్ష్మణులు వెంట పెట్టుకొని నువ్వు నావను ఎక్కు, శుభంగా కాల విలంబరం అంటే ఆలస్యం కాకుండా జరగకుండా ప్రయాణం చెయ్యి. విశ్వామిత్రస్తు ధేక్తుత్వా తాన్ ఋషి అభిపూజ్యతే పూజ్య చ తతార సహితస్తాభ్యాం సరితం సాగరంగమాం. విశ్వామిత్రుడు తథేతి అలానే అని ఉక్త్వా చెప్పి తాన్ ఆ ఋషులను అభిపూజ్యాచ పూజి తాభ్యాం రామలక్ష్మణులతో సహిత కూడిన వాడి సాగరంగమ సముద్రంలోకి ప్రవహిస్తున్న సరితం నదిని తతారా దాట. విశ్వామిత్రుడు అలాగే అని ఋషీశ్వరులను పూజించి రామలక్ష్మణులతో గంగా నదిని దాటి తతఃశుశ్రావు వైశబ్దం అతి సంరంభవర్ధితం మధ్యమాగం యతో యస్య సహ రామః కనీయసా. తర్వాత రాముడు తోయస్య జలము యొక్క మధ్యలో అగమ్య
అతి సంరంభవర్ధిత బాగా వేగంగా వృద్ధి పొందింపబడి శబ్దాన్ని కనీయసా సహ తమ్ముడితో సహా సుశ్రావ విన్నారు. నదీ మధ్యానికి చేరిన తర్వాత రామలక్ష్మణుడు చాలా భయంకరం వేగవంతంగా వచ్చిన ఒక శబ్దాన్ని విన్న. అధ రామ సరిన్మధ్యే ప్రప్రచ్ఛ మునిపుంగవం వారినోభిజ్యమానస్య కిమయం తుములోధ్వని. అధ ఆ తర్వాత రాముడు సరిన్మధ్యే నది మధ్యలో మునిపుంగవ మునిశ్రేష్ఠుని పప్రచ్ఛ ప్రశ్నించ బిభ్యమానస్ భేదింపబడుతున్న వారిన ఉదకం అయం ఈ తుములహ వ్యాకులమై ధ్వని కిం ఏమిటండి గురూజీ అన్న. నదీ మధ్యంలో రాముడు నీరు బద్దలవుతున్నట్టు గంభీరమైన ధ్వని వినిపిస్తోంది. మునీశ్వర గురువర్య ఏమిటది అని విశ్వామిత్రుడిని అడిగాడు. రాఘవస్య వచస్కృత్వా కౌతూహల సమన్విత కథయామాస ధర్మాత్మ తస్య శబ్దస్య నిశ్చయం. కౌతూహల సమన్విత వేడుకతో కూడిన ఆశ్చర్యంతో కూడి రాఘవస్య రాముడి వచ వాక్యాన్ని శ్రుత్వా విని ధర్మాత్మ ఆ ధర్మాత్మ తస్య శబ్ద ఆ శబ్దాన్ని సంబంధించిన నిశ్చయం తత్వాన్ని కథయామాస చెప్పారు. వేడుకతో కూడిన రామవాక్యాన్ని విని విశ్వామిత్రుడు ఆ శబ్దం యొక్క తత్వాన్ని వివరి కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరః బ్రహ్మణ నరశార్దూల తేనేదం మానసం సరః. వా నరశ్రేష్ఠ రామ కైలాస పర్వతే కైలాస పర్వతంలో బ్రహ్మదేవుడి చేత సరస్ మనస్సు చేత నిర్మించబడింది. తేన ఆ కారణం చేత ఇదం సరహ ఈ సరస్సు మానస సరస్సు అని పేరు. రామ బ్రహ్మదేవుడు కైలాస పర్వతంపై తన మనస్సంకల్పం చేత ఒక సరస్సును నిర్మించారు. ఆ మనస్సు చేత నిర్మించబడింది కనుక దాని మానస సరోవరం అని. తస్మాత్ సరస సాయోధ్యా ఉపగూహతే సరః ప్రవృత్త సరయూ పుణ్యా బ్రహ్మ సరస్సుత. ఆ ఏ నది తస్మాత్ ఆ సరస్సు నుండి సస్రావ ప్రవహించిందో సా ఆ నది అయోధ్య పట్టణాన్ని ఉపగూహతే చుట్టుకొని ఉంది. సరప్రవృత్త సరస్సు నుండి ప్రవహించిందవటం చేత సరయు అనేటువంటి పేరు. ఏ సరస్సు మానస సరోవరం నుంచి వచ్చింది కనుక అని చెప్ప. బ్రహ్మ పరశ్చుత బ్రహ్మ యొక్క సరస్సు నుండి ప్రవహించటం చేత పుణ్యమైన ఆ నది అని చెప్పబడి ఆ సరస్సు నుండి పుట్టటం చేత సరయు అనే పేరు కలది అయోధ్యను చుట్టి ఉంది. బ్రహ్మ సృష్టించిన మానస సరస్సు నుంచి పుట్టిందవటం చేత చాలా పవిత్రమై. అస్యాయ మతుల శబ్దో జాహ్నవీమభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతః కురు. జాహ్నవీం గంగల్ అభివర్తతే ప్రవేశిస్తూ అంటే సరయూ నది వెళ్ళి గంగలో కలుసు. అయం ఈ అంతలా గొప్ప శబ్దం తస్యా ఆ నది యొక్క వారి సంక్షోభ జలము యొక్క సంక్షోభం వల్ల ఒరిపిలి కలిగి రామ నియత భక్తి కలవాడు ప్రణామం నమస్కారం కురు చే. గంగలో సరయూ నది ప్రవేశిస్తోందయ్యా, అదే గంభీర ధ్వని జల సంక్షోభం వల్ల కలిగి కనుక భక్తి శ్రద్ధలతో ఆ నదీద్వయ సంగమాన్ని నమస్కారం చే. గంగా సరస్సు సరయూ నదుల సంగమానికి నమస్కారం.
తాభ్యాం తు తావుభౌ కృత్వా ప్రణామమతి ధార్మికౌ తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్లఘౌ లఘు విక్రమౌ అతి ధార్మికౌ మిక్కిలి ధార్మికులై తౌ ఉభో వాళ్ళిద్దరు తాభ్యాం ఆనదుల ప్రణామం నమస్కారం కృత్వా చేసి దక్షిణం తీరం దక్షిణ ఒడ్డును ఆసాధ్యాపని లఘు విక్రమ శీఘ్రంగా నడుస్తున్న వాళ్ళై జగ్మతు వెళ్ళారు. అతి ధార్మికులైన ఆ రామలక్ష్మణుడు ఆ రెండు నదులకు నమస్కారం చేశారు. తర్వాత గంగా నది దక్షిణ తీరం చేరి వేగంగా ప్రయాణం సాగించారు. సవనం ఘోర సంకాయం దుష్మాన్ నృపవరాత్మజ అవిప్లహృత వైక్ష్వాక పప్రచ్ఛ ముని పుంగవం. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నృపవరాత్మజ రాజు శ్రేష్ఠుడ కుమారుడైన అంటే దశరథ కుమారుడైన సహా అతడు ఘోర సంకాశ భయంకరమైనటువంటి అవిప్లవిహత పక్క బడనిదై వనం అరణ్యాన్ని దృష్ట్వా చూసి ముని పుంగవ మునిశ్రేష్ఠుని ప్రశ్నించాడు లేక అడిగాడు. రాముడు అక్కడ మానవ సంచారం లేదు భయంకరమైన అరణ్యాన్ని చూసి విశ్వామిత్రుడిని అడిగాడు. అహో వనమిదం దుర్గం ఝల్లికాగణనాదితం భైరవై శ్వాపదై పూర్ణం శకుంతైర్దరుణారుణై. ఝల్లికాగణవాదిన ఈల పురుగుల సముదాయం చేత అవ రకం పురుగులు ధ్వనింపచేయబడేది. భైరవై భయంకరాలైన శ్వాపదై ఘాతుక మృగాలతో దారుణారుదై భయంకరమైన కోతలు గల శకుంతై భాసమాన పక్షులతో పూర్ణ నిండివన్ ఇదం ఈ వనం దుర్గం ప్రవేశింప శక్యం కాకుండా ఉంది. ఏమిటి గురువు ఇది? ఆహా ఏమి ఆశ్చర్యం! ఓహో ఈ వనం కాలు పెట్టడానికి వీలు లేకుండా దట్టంగా ఈల పురుగులు రొదతో ధ్వనిస్తున్నాయి. భయంకరాలైన ఘాతుక మృగాలతో భయం కలిగించేట్లుగా కూస్తున్న భాస పక్షులతో నిండి ఉండే ఇదంతా అని నానా ప్రకారై శకునైర్వాశ్వ భైరవస్మనై సింహవ్యాఘ్ర వరాహైశ్చ వారణైశ్చోపశోభితం యాస్యద్భిః కూస్తున్న భైరవస్మై భయంకర ధ్వనులు కలవ నానా ప్రకారై అనేక విధాలై శకునై పక్షుల చేత సింహ వ్యాఘ్ర వరాహై సింహం పెద్ద పులి వరాహాల చేత వారణైచ గజాల చేత ఏనుగుల ఉపశోభితం ప్రకాశింపబడింది ఈ వనం. ఈ వనంలో అతి భయంకరమైన స్వరాలతో కూస్తున్న అనేక విధాలైన పక్షులు, సింహాలు, పెద్ద పులు, అడవి పందులు, ఏనుగులు తిరుగుతాయి. ధవాశ్వకర్ణ కకుభైర్బిల్వతిందుకపాటలై సంకీర్ణం బదరీభిశ్చ కిం వేతద్దారుణం వనం. ధనాశ్వకర్ణ కకుభై చంద్ర ఇనుమద్ది ఏరుమద్ది మొదలైన చెట్ల చేత బిల్వ తిందుక పాట మారేడు తుమ్మ కలిగొట్టు చెట్ల చేత బదరీభిశ్చ రేగు చెట్ల చేత సంకీర్ణం బాగా వ్యాకులమై ఉంది. ఏతత్ ఈ దారుణం భయంకరమైన వనం కిం నువ్వు ఏది దీని పేరేమిటి? ఈ వనం చంద్ర ఇనుమద్ది ఏరుమద్ది మారేడు తుమ్మి
కలిగొట్టు రేగు చెట్లతో దట్టంగా ఉంది. దీని పేరేమిటి? తమువాచ మహాతేజ విశ్వామిత్రో మహాముని శ్రూయతాం వత్స కాకుత్స యస్యైతద్దారుణం వనం. మహాతేజస్సు గల మహాముని అయిన విశ్వామిత్ర తం అతనితో ఉవాచ ఇలా పలికాడు రాముడు. వత్స కాకుత్స రామా, ఏతది ఈ దారుణం భయంకరమై వనాన్ని యస్య ఎవడిదో శ్రూయత చెబుతా విను. ఈ మహాతేజశాలి అయిన విశ్వామిత్ర మహాముని రాముడితో వత్స రామ, భయంకరమైన ఈ వనం ఎవ్వరిదో చెబుతా విను. ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం నరోత్తమ మలదాశ్చ కరుషాశ్చ దేవనిర్మాణ విర్మితౌ. నరోత్తమ నరశ్రేష్ఠ రామ, పూర్వం దేవనిర్మాణ వినిర్మితౌ దేవతల నిర్మాణం చే నిర్మితాలే మలదాహ చ మలదం కరుషాహ చ కరుషమని స్ఫీతౌ విశాలమే ఏతౌ ఈ జనపదౌ దేశాలు ఆస్థాం ఉండే. రమా పూర్వం దేవతలు నిర్మించిన మంద కరుషమనే రెండు విశాలమైన సమృద్ధవంతమైన దేశాలుండే. ఈ ప్రాంతాల్లో ఉండేవి ఇదివరకు. పురావృత్తరవధే రామ మలేన సమవిప్లుతం క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్. రామ పూర్వం వృత్తరవధి వృత్రాసురుణ్ణి చంపిన మలేన అశుచిత్వం చేత క్షుధా చైవ ఆకలి చేత సమక్లిష్టతం నిండాయి. సహస్రాక్షం దేవేంద్ర బ్రహ్మహత్యా పాపం సమావిశత్ వచ్చేసి. రామ పూర్వం ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపడం చేత అతనికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. అప్పుడు దాని అశుచిత్వం ఆకలి పీడింపాయి. అక్కడ ఆకలి ఎక్కువ, శుచిత్వం లేకపో. తమింద్రం స్నాపయన్ దేవా ఋషయశ్చ తపోధన కలశై స్నాపయామాసు మలం చాస్య ప్రమోదయత్. తం ఆ ఇంద్రుడు దేవతలు స్నాపయన్ స్నానం చేయించి తపోధన తపస్సే ధనంగాగ ఋషయశ్చ ఋషులు కలశై కలశాల చేత స్నాపయామాస్ స్నానం చేయించారు ఇంద్రుడు. అస్య అతడి యొక్క మలం అశుచిత్వం ప్రమోచయం తొలగించేశారు. దేవతలు తపస్సాలులై మహర్షులు ఆ ఇంద్రుడి యొక్క తీర్థోదకం చేత కలశాలతో అభిమంత్రించిన ఉదకాల చేత స్నానం చేసి వాడి పాపమంతా కడిగేశారు. ఇహ భూమ్యాం మలం దత్వా కారుషమేవ చ శరీరజం మహేంద్రస్య తతో హర్షం ప్రపీదిరే. మహేంద్రస్య ఇంద్రుడి శరీరజం శరీరం నుండి పుట్టిన మలం అశుచిత్వం ఇహ ఈ భూమియన్ దత్వా ఇచ్చి కారుషమేవ చ ఆకలి కూడా దత్వా ఇచ్చి తతః తర్వాత హర్షం ఆనందాన్ని ప్రపేదిరే పొందే. మహేంద్రుడి శరీరానికి ఉన్న అశుచత్వం అతడి ఆకలిని ఈ ప్రదేశానికి ఇచ్చేసి సంతోషించారు. వాడు నిర్మలో నిష్క్రరూపశ్చ శుచిరింద్రో యదా భవత్ దదౌ చేదే సత్య సుప్రీతో వరం ప్రభురనుత్తమం. ఇంద్రుడు యదా ఇప్పుడు నిర్మల అంటే అశుచిత్వం తొలగిపోయి నిష్కరూపశ్చ ఆకలి కూడా తొలగిపోయిన వాడే శుచి పవిత్రుడు అభవత్ అయ్యాడు. అప్పుడు ప్రభు సర్వసమర్థుడైన అతడు సుప్రీత
చాలా సంతోషించిన వాడి దేశస్య ఈ దేశానికి అనుత్తమం చాలా ఉత్తమమై వరాన్ని దదౌ ఇచ్చ. అశుచిత్వం ఆకలి రెండు పోగొట్టుకొని శుచి అయిన తర్వాత సర్వసమర్థుడైన దేవేంద్రుడు ఈ దేశానికి విషయంలో చాలా సంతోషించిన వాడై ఒక వరప్రదానం చేశాడు. ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే గమిష్యత మలదాశ్చ కరూషాశ్చ మమాంగ మలధారిణౌ. మమ నా యొక్క అంగమలధారి శరీరంలోని ధరించిన మలాన్ని ధరించిన యమౌ ఈ జనపదౌ దేశాలు స్ఫీతౌ సమృద్ధాలై మందాశ్చ మందమని కరుషాశ్చ కరుషమని లోకే లోకంలో ఖ్యాతిం ప్రసిద్ధిని గమిష్యతి పొందదు. నా శరీరంలో అశుచిత్వాన్ని ఆకలిని తీసుకొన్న ఈ ప్రదేశాలు సర్వసమృద్ధాలై మందం కరుషమనే నామధేయాలతో లోకంలో ప్రసిద్ధి చెందుతాయి. సాధితం దేవ పాకశాసనమబ్రువన్ దేశస్య పూజాంతాం దృష్ట్వా కృతాం చక్రేణ ధీమత బుద్ధిమంతుడే చక్రేణ దేవేంద్రుడి చేత కృతాం చెయ్యబడి తాం ఆ దేశస్య పూజ దృష్ట్వా చూసి దేవత సాధి బలి పనిచేశావయ్యా అని తల పాకశాసనం ఇంద్రుడిని అబ్రువన్ మెచ్చారు అని. ధీమంతుడైన దేవేంద్రుడు ఆ దేశాలకు చేసిన గౌరవాన్ని చూసి చాలా గొప్ప పని చేశారండి అని దేవేంద్రుడిని మెచ్చు. ఏతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాలమరిందమ మలదాశ్చ కరుషాశ్చ ముదితౌ ధనధాన్యత. ఓ అరిందమ శత్రు సంహారకుడ, మందాశ్చ మందం కరుషాశ్చ కరుషమనే పీతౌ విశాలమే ఏతౌ ఈ జనపదం ఈ దేశాలు దీర్ఘకాల చాలా కాలం ధనధాన్యాలతో ముదితౌ ఆనందం కలవై ఉన్నాయి. రమా విశాలైన ఈ మలద కరుష దేశాలు చాలా కాలం ధనధాన్య సమృద్ధితో ఉండి కశ్చ చిత్వధకాలస్య యక్షీకై కామరూపిణి బలం నాగసహస్రస్య ధారయంతి తదాహ్యభూత్ తాటకా నామ భద్రంతే భార్యా సుందస్య ధీమత మారీచో రాక్షసః పుత్రో యస్యాః శక్ర పరాక్రమాః. తర్వాత తస్యాకి కాలుష్య కొంతకాలాన్ని తదా అప్పుడు కామరూపిణి స్వేచ్ఛగా మౌపాన్ని మార్చగల నాగ ప్రహస్తస్య 1000 ఏనుగుల యొక్క బలం కల ధారయంతి ధరిస్తున్న ధీమత బుద్ధిమంతుడైన సుందస్య సుందరి భార్య శక్కర పరాక్రమ దేవేంద్రుడి వంటి పరాక్రమం కల మారీచుడనే రాక్షడు యస్యాహ యవత యొక్క పుత్రుడయ్యాడు. అలాంటి తాటక అనేటువంటి యక్షిని అభూత్ ఉండేది. తేని భద్రం క్షేమమగు. కొంతకాలానికి స్వేచ్ఛారూపధారిణి అయిన యక్షిని ఒకటి ఆవిర్భవించి ఆమెకు 1000 ఏనుగుల బలం. ఆమె ధీమంతురాలైన సుందుడు అనేవాడి భార్య. ఇంద్రుడితో సమాన పరాక్రమం కల మారీచుడనే రాక్షసుడు వాళ్ళ కొడుకు. నీకు క్షేమమగుగా. వృత్తబాహుర్మహావీర్యో విపులాశ్చత మర్మహాన్ రాక్షసో భైరవాకారు నిత్యంతరావసయతే ప్రజా. వృత్తబాహు వర్తులాకారమైన బాహువులు కలవాడు మహావీర్య
గొప్ప పరాక్రమం కలవాడు, విపుల హాస్యతమ విశాల ముఖం శరీరం కలవాడు, మహాన్ పెద్ద ప్రమాణం కలవాడు, భైరవాకార భయంకర ఆకారం కలవాడు అయిన రాక్షస ఆ రాక్షసుడు నిత్యం ఎప్పుడు ప్రజలు త్రాసయతే భయపెడుతున్న ఆ మారీచుని బాహువుడు బలిసి ఉన్నాయి. అతడు గొప్ప పరాక్రమం కలవాడు, విశాలమైన ముఖం కలవాడు, శరీరం కల గొప్ప ప్రమాణం ఉన్నవాడు, భయంకర ఆకారం. అలాంటి మారీచుడు ఎప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రజలని అందరినీ బాధ. యమవు జనపదవు నిత్యం వినాశయతి రాఘవ మలదాంశ్చ కరుషాంశ్చ తాటకా దుష్టకారిణి. రాఘవ రామ, దుష్టకారిణి దుష్టమైన ప్రవృత్తి గల తాటక మలదాంశ్చ మందం, కరుషాంశ్చ కరుషం అని ఈ రెండు జనపదవు దేశాలను నిత్యం ఎప్పుడు వినాశయతి నశింపచేస్తు. రామ, దుర్మార్గురాలైన తాటక రోజు ఈ మంద కరూష దేశాలను నశింపచేస్తు. సేయం వంధాయమావృత్య వసత్యర్థయోజనే అత ఏవ స న గంతవ్యం తాటకాయా వనం యతః. కాబట్టి ఈ తాటక బంధాన మార్గాన్ని ఆవృత్య అడ్డగించి అధ్వర్య యోజన 1.5 ఆమడల రూపంలో వసతి ఉంటోంది. యతః ఏ కారణం వల్ల తాటక యొక్క వనము అత ఏవ ఆ కారణం వల్లనే నా గంతవ్యం దానికి ఎవ్వడు అక్కడి నుంచి వెళ్ళటానికి వీలు లేకుండా ఉంటుంది. అలాంటి తాటక మార్గాన్ని అడ్డగించి 1.5 ఆమడల దూడల్లో ఉంటుంది. అది తాటక వనం కనుక ఈ వనంలోకి ఎవరు వెళ్ళటానికి వీలు. స్వబాహుబలమాశ్రిత్య జహీమాం దుష్టరాచారిణి మందియోగాదిమం దేశం కురు నిష్కంటకం పునః. స్వబాహుం నీ బాహుబలాన్ని ఆశ్రయించి దుష్టచారిని దుర్మార్గురాలే ఈమె జహి చంపేసేయి. మన్నియోగాత్ నా ఆజ్ఞ వలన ఈ దేశాన్ని పునః మళ్ళీ నిష్కంఠం బాధలు లేని దానిగా కురు చెయ్యి. ఈ బాహుబలం చేత ఈ దుర్మార్గురాలిని తాటకని చంపే నా ఆజ్ఞ పాలించి ఈ దేశాన్ని మళ్ళా ఏ బాధలు రాకుండా నవా కశ్చిదివం వేహుయం శక్నోత్యాగంతుమీదృశం దక్షిణ్యా ఘోరయా రామ ఉత్పాదిత మసహ్యయా. రామా, ఘోరయా భయంకరాలే అసహ్యంగా ఎదిరింపశక్యంగా దక్షిణ్యా తాటకచేత్ ఉత్పాదితం నశింప చెయ్యబడి ఈ దృశ్యం ఇలాంటి ఈ దేశాన్ని అగంతుం రావటానికి కశ్చిత్ ఎవ్వడు నశక్నోతి సమద్ ఇక్కడి రావడానికి ఎవ్వడు సాహసం చెయ్యి. రామా, ఎవ్వరూ ఎదిరించలేని క్రూరురాలేని తాటకచేత్ ఈ వలమంతా పాడు చెయ్యబడినట్టు చెయ్యం. ఎవడు ఈ ప్రదేశానికి రాలేడు. ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్దారుణం వనం యక్ష్యా చోత్పాదితం సర్వం అధ్యాపి న నివర్తతి. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 24 సర్గ. ఏతత్ ఈ వనం సర్వం అంతా కూడా దారుణం భయంకరంగా యక్షా తాటకజే యథా ఏ విధంగా ఉత్పాదితం చెయ్యబడిందో అధ్యాపి ఇప్పటికీ యథా ఏ విధంగా
నివర్తదే మరలిపోక అక్కడే ఉంటోందో ఏతత్ సర్వం అదంతా నీకు ఆఖ్యాతం చెప్పేశా. ఇక నువ్వు దాని పని పట్టు. తాటక ఈ వనాన్ని ఏ విధంగా చెడగొడుతోందో, భయంకరంగా ఎలా చేసిందో, ఈ వనం ఇంకా ఎందుకు వదలకుండా ఉందో అంతా నీకు చెప్పా, నీ ఇష్టం అని చెప్పేసి 24వ సర్గం ముగించాడు. రేపు 25వ సర్గం.